పరమ తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, నా ప్రియ రక్షక, ఈ ఉదయకాలం వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడుతున్నందుకు వందనాలు. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామములో ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక దినాన ధ్యానిస్తూ ఉండగా పౌలు గారు కొరింథీయులకు పత్రిక అంతా రాశాడు కదా. ఒక పత్రిక రాసిన తర్వాత మరి రెండో పత్రిక ఎందుకు? వై సెకండ్ వన్? ఒకటి ఆల్రెడీ రాశాడుగా, అయిపోయింది కదా. జనరల్గా మనం ప్లాన్ బి ఎప్పుడు రెడీ చేసుకుంటాం? ఎప్పుడైనా ప్లాన్ ఏ సడన్గా అన్నీ మనం అనుకున్నట్టు జరగాలని ఏమీ లేవు. ఒక్కొక్కసారి అన్నీ జరుగుతాయి. గలతీ వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళకు రెండో పత్రిక అవసరం పల్లె. కొలసి వారు విన్నారు కాబట్టి అవసరం బల్లే. ఫిలిప్పి వాళ్ళు విన్నారు, అవసరం బల్లే. కొరింథీల పరిస్థితి అది కాదు. కొరింథీలో ప్రత్యేకంగా పౌలు గారు 1.5 సంవత్సరము ఉండి ఆయన సేవ చేసి ఆ సంఘాన్ని స్థాపించాడు. ఆయన ఉన్నంతసేపు ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ రివైవల్. చాలా ఉజ్జీవంగా సంఘం చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఎప్పుడైతే ఆయన అక్కడి నుంచి మరి ముందుకు సేవకు వేరే గ్రామానికి వెళ్ళాడు, వేరే ప్రాంతంలో, ఎందుకంటే పౌలు గారు అపోస్తలుడు అంటే ఒక్క ఊర్లోనే ఒక చర్చి కట్టుకొని ఒక సంఘం స్థాపించుకొని ఉండేవాడు అపోస్తలులు కారు. వారు సంఘ కాపరులు. అంటే ఒక సంఘాన్ని కాపాడుకుంటారు, ఒక చర్చి కట్టుకుంటారు, ఒక ఊర్లో ఒక ప్లేస్లో కొన్ని ఆత్మలు సంపాదించుకుంటారు. ఇక వాళ్ళు అక్కడి వరకే ఎంతసేపు ఆ సంఘ కార్యక్రమాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, పేరెంటాలు, పుట్టుకలు, పురుళ్ళు, చావులు, దినాలు, ఇక ఇవే. దాన్ని ఒక చర్చ్ అంట, ఒక సంఘం అంట. సంఘాన్ని కాసేవాడు సంఘ కాపరి, ఈజ్ అ పాస్టర్ అంట. బట్ పాల్ ఈజ్ నాట్ ఎ పాస్టర్, హీజ్ అన్ అపోస్టల్. అపోస్తలుడు అంటే ఒక దగ్గర ఆగిపోడు. కొంతకాలం ఈడ, కొంతకాలం ముందుకు పోయి ఇంకొక ఊర్లో, ఇంకొంతకాలం ముందుకు పోయి ఇంకొక ఊర్లో, ఆ రీతిగా ఒక్కొక్క ప్రాంతానికి వెళుతూ ఒక్కొక్క ప్రాంతంలో సేవా పరిచర్యలు చేసి ఆత్మలు సంపాదించి సంఘము స్థాపించి ఆ సంఘమును కాయుటకు అక్కడ ఒక కాపరిని ప్రతిష్ఠించి వారిని అపోస్తలుడు అంటారు. అలా ఒక్కొక్క గ్రామానికి ఆయన ముందుకు వెళ్ళేవాడు. అందుకే మా నాన్నగారు చనిపోయినప్పుడు పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ ఉండి అపోస్తలుల యొక్క పరిచర్య చేశారండి. సంజీవరామయ్య గారు ఏ సంఘం మీద ఆధారపడి మరి ఏ సంఘం ఇచ్చే కానుకల మీద ఆయన బతికినవాడు కాదు. గ్రామాలకు తిరిగి సువార్తను ప్రకటించి ఆత్మలు సంపాదించి ఆ గ్రామాల్లో సంఘాలు స్థాపించి ఆ గ్రామాల్లో ఒక యవనస్తుని నిలబెట్టి ఆయనకు తర్ఫీదునిచ్చి ఆయనను సేవకునిగా ప్రతిష్ఠించి ఆయన మరి వారిని బలపరుస్తూ వారి మధ్యలో పరిచర్య చేశాడు. అట్లా 30 గ్రామాలు మరి నాన్న చుట్టుపక్కల ప్రాంతాలు చేసినందుకు మరి నాన్నగారికి అపోస్తలుడు అని బిరుదాంకితం చేశారు. పౌలు గారు, మా నాన్న చెప్తా ఉండేటోడు, పౌలులాగా సేవ చేయాలి, సంఘ కాపరిలాగా కాదు, నా పిలుపది కాదు, పౌలులాగా. చాలామంది సలహాలు ఇచ్చేటోళ్ళు, మీ చుట్టూ సేవ చేసేటోళ్ళే పిచ్చోళ్ళు అనుకున్నావా? ఒక దగ్గర చర్చి కట్టుకొని హాయిగా సంపాదించుకుంటే ఏం సంజన్న నీకేం పోయింది? మంచిగా పెద్ద చర్చి కట్టి కూర్చుంటే రావా? బొచ్చే డబ్బులు వస్తాయి అంటే దే మేడ్ ఇట్ ఎ బిజినెస్. చర్చిని ఏం చేస్తారు? బిజినెస్గా మార్చారు. అంటే ఒక చర్చి కట్టు, ఇన్వెస్ట్మెంట్, వ్యాపారానికి ఇన్వెస్ట్ చేసినట్టుగా ఒక చర్చి కట్టు, హుండీ పెట్టు, అయిపోయా. దాని మీద బతుకు తెరువు అయిపోయింది. చర్చి సంఘం అనేది బతుకు తెరువుగా మార్చారు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. అది ఎంతో వేదనకరంగా ఉండేది. సాధు గారికి కానీ, మా నాన్నగారికి, సంజయరామయ్య గారికి కానీ ఎంతో వేదనకరంగా ఉండేది ఆ బాధ, ఆ ప్రయాస. ఏంది ఇలా వ్యాపారంగా మార్చారు? గుళ్ళు గోపురాలు కట్టుకొని హుండీలు పెట్టినట్టు
మసీదులు కట్టుకొని హుండీలు పెట్టినట్టు చర్చిలు కట్టి హుండీలు పెట్టి దాని మీద జీవనోపాధి ఏంటిది? ఇది కాదు సువార్త. పౌలు డేరాలు కొట్టుకుంటా తన జీవనోపాధి తాను చూసుకొని ఆయన సువార్త ప్రకటించాడు, సంఘాలు స్థాపించాడు. తీతును, తిమోతి లాంటి అనేక మంది యవనస్తుల్ని తర్ఫీదునిచ్చి ఆ సంఘాలను ఖాయమన్నాడు. అట్లా చేయాలి సేవ. నా సేవ పౌలును అనుసరించిన సేవ అని మా నాన్న ప్రకటించేవాడు. చిన్నప్పటి నుండి ఆ మాటలు, ఆ వార్తలు, ఆ బీజం పడిన నాకు మనసులో అదే. నేను వైద్యుని అయ్యాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. శుభ్రంగా నా బతుకు తెరువు కోసం నేను వైద్యం చేసుకుంటాను. నేను గ్రామాల్లోకి వెళ్ళి కాబట్టి ఎక్కడా కూడా ఏ సంఘంలో నుంచి మనం ఏమి తీసుకురావండి. ఆ సంఘంలో ఉన్నవాళ్ళు అక్కడి సేవకుడు పోషించబడడానికి మనం చేసే పరిచర్య, మనం చేసే సేవ, మనం ఉద్ధరించే ప్రతిదీ కూడా స్థానిక సంఘాలు బలపడడానికే చేస్తాం. కానీ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే సంపాదించుకోవాలంటే సేవ చేయాలా? పని చేసుకుంటే ఎక్కువ సంపాదించుకోగలరుగా, సేవలో ఏం సంపాదించుకోగలరు? వస్తుందా? ఏం సంపాదించుకోగలరు? సేవలో ఏమి సంపాదించుకోలేరు. సేవకుల మీద పడి కొందరు ఏడుస్తూ ఉంటారు. కానీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పోతే పాపం కొంతమంది సేవకుల దీన పరిస్థితి. అందుకే మన గ్రామాల్లో చేసే సేవకులకు ప్రతి నెల నేనే నా జేబులో నుంచి కొంత సహాయాన్ని నేనే అందిస్తూ ఉంటాను ప్రోత్సహించడానికి. అన్న కష్టం, అన్న పరిస్థితి బాగాలేదు, ఇక మేము హైదరాబాద్ పోయి బతుకుతాం అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక మన వల్ల కాదు, ఇవన్నీ మేము చేయలేము, బతుకు తెరువు వెళ్ళట్లేదు. కనీసం 10 రూపాయలు 5 రూపాయలు చిల్లర కానుకలు వేస్తూ ఉంటే కూరగాయల ఖర్చులు కూడా వెళ్ళట్లేదు అన్న అని మరి ఎంతోమంది గ్రామీణ సేవకులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మన పాస్టర్స్ నా దగ్గర వాళ్ళ బాధను చెప్పుకున్నప్పుడు ఆ సంఘాల్లోకి వెళ్ళి విశ్వాసుల్ని బలపరిచారు. విశ్వాసుల్లో కొందరు విమర్శించారు. సంజీవరావు సార్ ఉన్నప్పుడు డబ్బుల గురించి ఒక్క మాట మాట్లాడలే. కానీ ఇక డాక్టర్ గారి సేవకు వచ్చిండో లేదో మీరు కానుకలు ఇవ్వాలా, దశంభాగాలు ఇవ్వాలా అని అందరికీ మొత్తం డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు అని విమర్శించినోడు ఉన్నారు. మరి ఎవడన్నా ఇచ్చాడా? విమర్శించినోడు ఎవడన్నా ఇచ్చాడా? ఇచ్చిన వాడిది ఏంటన్నా ఆ ఊరు నుంచి నేను తెచ్చుకున్నానా? లేదుగా. చేసింది అక్కడ స్థానికంగా ఆ సేవకుడు బలపడడం కోసమే. మీరు సేవకుని పోషించలేని స్థితిలో మీకు పాస్టర్ ఉన్నాడు. నాలాగా ఎవరో ఒక అపోస్తలుడైతే వచ్చిపోతాడు, విజిట్ చేస్తాడు. కానీ రెగ్యులర్ యాక్టివిటీస్కి ఎవరు కావాలి? ఒక సంఘ కాపరి కావాలి. మీకు ఒక సంఘ కాపరి మీ ఊర్లో ఉండాలి. మేము ఏమీ చేయలేమంటే వెళ్ళిపోతాడు ఆయన, పోయి ఆయన పని రాదా? మీరు పని చేసుకున్నట్టు ఆయన చేసుకోలేడా? అడ్డం మీద నిలబడితే రోజుకి ఇంత కూలి వస్తుంది, రాదండి? పోతాడు, రోజు కూలికి పోతాడు. అయ్యా మా ఇంట్లో కూడా చచ్చాడు, మొన్న పెట్టాలంటే ఎవడు రావాలి? ఆ పని కోసం ప్రత్యేకంగా సేవకులు ఉంటారు. మరి సేవకుల్ని పోషించాల్సిన బాధ్యత సంఘస్థులదే. కాబట్టి మీరు యోచనతో ముందుకు పోండి. మీరు ఒకరోజు కూలీ పనికి పోయినప్పుడు మరి ఏ రీతిగా ఆ పని యొక్క ప్రతిఫలం మీకు దక్కుద్దో మీ కాపరికి అలాంటి ప్రతిఫలం దక్కాలని సంఘాలను సరిచేస్తూ, సంఘాలను పునరుద్ధరిస్తూ, సంఘాలను బలపరుస్తూ మరి సంఘాలు సేవకుల్ని పోషించే స్థితికి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు శిలువ సహవాసం అనేది ఒక క్రమబద్ధీకరించబడి 2004వ సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఒక సేవా సంస్థగా దీన్ని రిజిస్ట్రేషన్ చేసి గవర్నమెంట్ గుర్తింపునిచ్చి మన చర్చెస్ అన్నిటినీ కూడా గవర్నమెంట్లో రిజిస్టర్ చేసి మన పాస్టర్లందరికీ కూడా బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఆర్డినేషన్ చేసి సేవకులుగా ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి ఇంత దాన్ని సెటరైట్ చేస్తూ మరి ముందుకు సాగాల్సి వచ్చింది. మా అందరికీ ఈ పనులన్నీ చేయడానికి ఆదర్శం ఎవరంటే పౌలు గారే. ఆయన చేసిన సేవే ఆదర్శం. కాబట్టి ఈరోజు శిలువ సహవాసం ఇలా నిలబడడానికి మరి మేమెంత ప్రయాసపడ్డామో ఆ రోజు పౌలు గారి ప్రయాస ఇంకా బహు గొప్పది, దానికంటే చాలా రెట్టింపైంది. ఆయన ప్రయాసను అసలు మనము ఊహించలేము. ఆయన పడ్డంత ప్రయాసం మనలో ఎవరం కూడా పడలేము. ఆ రీతిగా కొరింథు అనే సంఘాన్ని ఆయన ఎలా స్థాపించాడో అపోస్తుల కార్యము 18వ అధ్యాయం అంతా కూడా మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఆయన ఏథెన్స్లో సేవ చేసి సేవ ముగించుకొని కొరింథు అనే పట్టణానికి వచ్చాడు. కొరింథు అనే పట్టణానికి వచ్చిన తర్వాత
మొదటి అధ్యాయంలోనే 18వ అధ్యాయం మొదటి వచనంలోనే ఈ మాటలు ఉంటాయి కదా. అకులా ప్రిస్కిల్లా అనే ఒక జంట అక్కడ వాళ్ళకు కలుస్తారు. వాళ్ళు డేరాలు గుట్టే వృత్తి కలిగిన వారు. పౌలు కూడా డేరాలు గుట్టేవాడు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయాడు. వాళ్ళతో పాటే నివాసం ఉన్నాడు, వాళ్ళతో కలిసి ఉన్నాడు. వాళ్ళతో పాటు డేరాలు గుట్టుకొనుచు ప్రతి శనివారం దినాన సమాజ మందిరానికి, విశ్రాంతి దినాన సమాజ మందిరానికి పోవడం. సమాజ మందిరంలో ధర్మశాస్త్రంలో ఉన్న ఆ మెస్సియా క్రీస్తే, మనము సిలువ వేసి చంపాం కానీ ఆ క్రీస్తే. ఒకనాడు నేను కూడా నమ్మలే, నేను క్రైస్తవులను హింసించిన వాడినే, కానీ ఆ క్రీస్తే నాకు దర్శనమిచ్చి నా జీవితాన్ని మార్చి సౌలును పౌలుగా మార్చిన వాడు ఆ క్రీస్తే అని. మరి అక్కడ ఆ యొక్క అధ్యాయం అంతా కూడా కొరింథీలో ఎలాంటి సేవ చేశాడో ఉన్నది. ఇలా సమాజ మందిరంలో ఆయన పరిచర్య చేస్తూ ఉంటే సమాజ మందిరంలో కొద్దిమంది యూదులు ఆయనను ఈడ్చుకొట్టి బయటికి దోశారట. బయటికి దోస్తే చాలా కోపం వచ్చి మొత్తం బట్టలిట్లా దులుపుకొని, ఇక నేను యూదులకు సువార్త చెప్పను, అన్యజనులకే సువార్త చెప్తానని ఆయన వెళ్ళిపోతే, అదే సమాజ మందిరపు ఆ యొక్క గోడను మందిరమును ఆనుకొని ఒక ఇల్లు ఉంది. అక్కడ భక్తిపరుడైన ఒక అన్యజనుడు ఉన్నాడు. ఆ భక్తిపరుడైన తితియో యూసు ఆయన పేరు. ఆ అన్యజనుడి ఇంటికి పోయి ఆయనతో కలిసి, ఏందయ్యా యూదులు ఇట్ట తయారయ్యారో చెప్పిన మాటినట్లేదంటే, తితియో యూసు చెప్తాడు, అయ్యా ఆ సమాజ మందిరపు అధికారి క్రిస్పు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ప్రభువుని నమ్మాడు. అవునా? అయితే ఒకసారి బోధంప. ఆయన దగ్గరికి పోయి సువార్త ప్రకటిస్తే క్రిస్పు చక్కగా ప్రభువుని నమ్మి, మరి ఆ రీతిగా ఇంత గొప్ప సేవ దేవుడు నా దగ్గర జరిగిస్తున్నారు. సమాజ మందిరంలో వాళ్ళు వెలివేసినా, గెంటి వేసినా, ఈడ్చి బయటపడేసినా చేర్చుకునే కుటుంబాలు ఉన్నాయి, ప్రేమించే కుటుంబాలు ఉన్నాయి. ఆ రాత్రి దేవుడు మాట్లాడతాడు పౌలుతో, నాకు ఇక్కడ బహు జనం ఉన్నది. 18వ అధ్యాయం అంతా చక్కగా చదువుకోండి ఇంటికి పోయి. అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో నేను చెప్పిన సంఘటన అంతా ఉంటుంది. ఇదేంటి అంటే కొరింథీ సంఘం ఎలా ప్రారంభించబడ్డది అనే దానికి చరిత్ర, సంఘ పునాది ఎలా అక్కడ మరి వేసింది, సంఘ సంస్థాపన ఎలా జరిగింది. ఆ రాత్రి పౌలుతో దేవుడు మాట్లాడతాడు, ఈ ఊర్లో బహుజనం ఉన్నది, నేను నీకు తోడై ఉన్నాను, ఏ హాని నీకు జరగదు, ఎవడు నిన్ను ముట్టలేడు, మంచిగా చేయి సేవ. 11వ వచనంలో అంటాడు కదా, ఎవడును రాడు, బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, వాతరు వారి మధ్య దేవుని వాక్యమును ప్రకటించొచ్చు. 1 సంవత్సరము మీద 6 నెలలు అంటే 18 నెలలు ఆయన కొరింథీ అనే ఊరిలో ఉండి వ్యక్తిగతంగా పరిచర్య చేసి కొరింథీ సంఘాన్ని స్థాపించారు. అది అక్షరాల క్రీస్తు శకం 50-51వ సంవత్సరం. ఈ 1.5 ఇయర్ పీరియడ్, టైం పీరియడ్ ఏంటంటే 50-51వ సంవత్సరంలో కొరింథీలో ఉండి సంఘాన్ని స్థాపించాడు. అది ప్రియులారా అక్కడ సంఘ సంస్థాపన ఎలా జరిగింది అనేది. అది ఇంత చక్కగా సంఘాన్ని స్థాపించిన తర్వాత 1.5 సంవత్సరం ఉన్నాడు. ఒక సేవకుని అక్కడ పెట్టాడు. ఆయన ముందుకు ఇంకొక ఊరికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. ఆయన ముందుకు వెళ్ళిన తర్వాత ఈ సంఘము స్థాపించబడేటప్పుడు, ఆత్మలు సంపాదించేటప్పుడు, సువార్త చేసేటప్పుడు, ప్రయాసపడేటప్పుడు ఎవడూ రాడు. మంచిగా ఒక చర్చి కట్టి రెగ్యులర్గా దేవుని బిడ్డలు ప్రార్థనలకు వస్తున్నారంటే ఇక ప్రతి ఒక్కడు గుంటనక్కల్లాగా ఏమి దోచుకుందామా, ఆ సంఘమును ఏం పాడు చేద్దామా అని విచిత్ర బోధలు చేయడానికి, విపరీత బోధలు చేయడానికి, రకరకాల తప్పుడు సిద్ధాంతాలు బోధించి తప్పుడు మార్గంలోకి తోసేయడానికి అనేకులు వస్తారు. ఆ రీతిగా పౌలు ఉన్నంతసేపు 1.5 ఇయర్ ఎవడు ముట్టలే. అనేకులు వచ్చి తప్పుడు బోధలు చేయడం మొదలుపెట్టారు. యూదులు ఒక స్పీకర్ని పిలిచేటోళ్ళు. మరి అది నానా విధమైన మిక్స్డ్ కల్చర్లో ఉన్నదిగా కొరింథీ సంఘం. దాంట్లో యూదులు ఉన్నారు, గ్రీసులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. యూదులు వాళ్ళకు నచ్చిన స్పీకర్ 4 పిలిచేటోళ్ళు, గ్రీకులు వాళ్ళకు నచ్చిన స్పీకర్ను
వాళ్ళు పిలిచేటోళ్ళు, అన్యులు వాళ్ళకు నచ్చిన స్పీకర్ని వాళ్ళు పిలిచేటోళ్ళు. మనం స్పీకర్లను ఎందుకు పిలవమంటే ప్రాబ్లం ఇదే. వచ్చి యూదుడికి ఫేవర్గా బోధ చేసేటోడు సడన్గా ఒకరోజు యూదుడు వచ్చిన స్పీకరు మీరు సున్నతి పొందితేనే తప్ప మీకు పరలోకం లేదన్నాడు. మరి యూదులకు సున్నతి కావాలి కదా. మోషే సున్నతి పొందాను, లేదంటే దేవుడు చంపుతానంటే అప్పటికప్పుడు మరి మోషే యొక్క కుమారుడికి కూడా సున్నతి చేశాను. కాబట్టి క్రైస్తవులారా, కొరింథీ సంఘస్థులారా, మీరు సున్నతి పొందితే తప్ప మీకు పరలోకం లేదు. పొందని ఎడల ప్రభు ఉగ్రత మీదకి వచ్చిందన్నాడు. కథం దడుచుకున్నారు చర్చిలో ఉన్న వాళ్ళందరూ. యూదులంటే సున్నతి పొందుతారు, ఎందుకంటే యూదాచారం. గ్రీకులు ఎందుకు పొందాలండి? అన్యులు ఎందుకు పొందాలండి? అవసరం ఏముంది అసలు? గలిబిలి మొదలైందా? ఒకడు గ్రీసు దేశస్తుడు వచ్చాడు, స్పీకరు. ఆ స్పీకర్ వచ్చి ఆ రోజు తగులుకున్నాడు. వి గ్రీక్ పీపుల్స్ ఆర్ ద హైయెస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యధిక జ్ఞానం కలిగిన వారము గ్రీకులము. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు గ్రీకులో నుంచి వచ్చిన వారే. అంతరిక్ష పరిశోధనలు చేసిన వారు గ్రీకులే. భూమిలో జలముందని కనుక్కున్నవాడు గ్రీకులే. అంతే కదా, సైంటిస్టులు ఏమన్నా పుట్టారు? గ్రీక్స్ ఆర్ ద సైంటిస్ట్. అసలు ప్రపంచానికి చదువు పరిచయం చేసిన వారు, విజ్ఞానాన్ని పరిచయం చేసిన వారు, సాంకేతికను పరిచయం చేసిన వారు గ్రీకులే. కాబట్టి ఎక్కువగా సైంటిఫిక్ వర్డ్స్ అన్నీ కూడా గ్రీక్ అండ్ లాటిన్ భాషలోనే ఉంటాయి. కాబట్టి గ్రీకులు మేము జ్ఞానవంతులం, యూదులకు అయోగ్యులు. వాళ్ళకి ఏం తెలుసు? యూదుల్ని కించపరిచినట్టు మాట్లాడడం, గ్రీకులని అప్రిషియేట్ చేసినట్టు మాట్లాడడం. ఇప్పుడు ఇక సంఘంలో ఏం మొదలైంది? విభేదాలు మొదలైనవి. గ్రీకులకు ఒక విభేదం, యూదులకు ఒక విభేదం. చూడండి, కట్టినంతసేపు ఎవడు రాడు, ఆ ప్రయాస ఎవడు భరించడు. సంఘం కట్టబడ్డ తర్వాత కూల్చడానికి దుష్టుడు అనేకమైన పన్నాగాలు ఇట్లా చేస్తారు. అన్యజనులు కొంతమంది స్పీకర్లను పిలుచుకునేటోళ్ళు వాళ్ళ అన్యాచారాన్ని పర్లేదు మొక్కొచ్చు, ఏముంది? యేసుప్రభు బొమ్మ పెట్టి ఇట్లా మొక్కండి, ఏముంది? ఆ రోజు వేరే దేవుని మొక్కారు, ఈరోజు యేసే దేవుని పెట్టండి. మాకు బొమ్మ లేకపోతే మనస్సు కేంద్రీకరించడం కుదరట్లేదు. అన్యజనులకు విగ్రహారాధన ఆనవాయితీగా మారింది కాబట్టి ఏదో ఒక రూపం ఉంటే తప్ప మేము ఆరాధించలేము అంటే అక్కడ వచ్చిన స్పీకర్ ఉంటాడుగా, ఈయన్ని అయ్యగారు చెప్పడు. అయ్యగారు ఎందుకంటే మరి పౌలు ట్రైనింగ్లో వచ్చినోడు, ఉల్టా బోధించలేడు, సంఘ కాపరి. కానీ స్పెషల్ స్పీకర్లు వస్తారుగా, అడపాదడపా జ్ఞానం ఉన్నాడు, వాడికి సంఘం ఉండదు, వాడికి చర్చి ఉండదు, వాడికి అసలు ప్రయాసం అంటే ఏంటో తెలియదు. ఎవరు పిలిస్తే వాడికి పోతాడు, 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాడు. అనుకూలమైన బోధ వాళ్ళు చెప్తారు స్పీకర్కి ముందే, అయ్యా ఇట్లా మా సంఘంలో గిరిగిరి పరిస్థితి, మరి జర ఈ టాపిక్ గురించి నువ్వు జర ఫోకస్ చేయాలి. ముందే ఇస్తారనమాట లిస్ట్. నన్ను కూడా చాలా చోట్ల స్పీకర్గా పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు వాళ్ళు కూడా ముందే చెప్తారు టాపిక్ ఇది. అన్నాయిగో మా చర్చిలో యవనస్తులు ఏ పని చేయట్లేదు, అందరిలానే వస్తున్నారు, పప్పు శుద్ధలాగా ఉన్నారు, పోతున్నారు. యవనస్తులు దేవుని పని చేసేటట్టు మీరు ఏదన్నా కాన్సెప్ట్ తీసుకోండి, వాళ్ళకి చెప్పాలి. అంటే చర్చిలో ఉన్న అవసరతలు ఏంటి, పరిస్థితులు ఏంటి అని వచ్చే స్పీకర్కి వాళ్ళు చెప్తారు. అది మంచిదే, ఆడి వరకు మంచిదే. అంతేగాని గిట్ల బోధ చేయి, గట్ల బోధ చేయి అని అనుకూలమైన బోధలు చేయించుకోవడం అది మాత్రం దుర్మార్గం, అది వాక్య వ్యతిరేకం. అలాంటప్పుడు యవనస్తులకు చెప్తాను అనమాట, నాన్న యవనస్తులు మీరు పాతకాల పోలు వాళ్ళకి ఏం తెలియదు, అందరి చేతుల్లో మొబైల్స్ ఉంటాయి, మంచిగా ఫోటోలు తీయండి, స్నాప్స్ అన్నీ కూడా పెట్టండి, వీడియోస్ తీయండి, యూట్యూబ్ ఛానల్స్ వైరల్ చేయండి, అనేకులకు మన యూట్యూబ్ వైరల్ చేసి స్ప్రెడ్ అయ్యేటట్టు చేయండి, మన ఈ చర్చికి సంబంధించిన స్టేటస్లలో పెట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇది ఒక సువార్త. రోడ్డు మీద నిలబడి యేసే దేవుడు, యేసుని నమ్మండి, రక్షణ పొందండి, అది మాత్రమే సరిపోదు. ఇది అనుదిన సువార్త. రోజుకొక వాక్యం, దేవుని వాక్యం మనం చర్చి నుండి వస్తూ ఉంటుంది. స్టేటస్లలో పెట్టండి. ఎక్కడ ప్రోగ్రామ్ అయినా కూడా మీరు ముందుగా పోండి, టెంట్స్ వేయండి, చైర్స్ అరేంజ్ చేయండి, టేబుల్ అరేంజ్ చేయండి, ఎవ్రీథింగ్, ఆల్ అరేంజ్మెంట్స్. యూత్ యవనస్తులు మీరు చూసుకోవాలా. మా ఊరు ఆటో పోతుంది, నేను ఉరుకుతా అంటే ఆటో కాకపోతే వేరేది లేదా మీ ఊరు పోవడానికి? ఇంకో ఆటోలో పో, వాళ్ళతోటే పోవాలనే ఉంది. అట్లా యూత్ డెడికేట్ చేసుకోవాలి అని మరి దేశవ్యాప్తంగా యవనస్తుల మధ్యలో మాట్లాడి అనేక మంది యవనస్తుల్ని చర్చ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం.
ఆడపిల్లలు రాగాలు మంచిగా ఉంటాయి, స్వరాలు మంచిగా ఉంటాయి, సింగింగ్ చేయాలి, స్తుతారాధన చేయాలి, కోయర్గా మీరు మారాలి. పాత జనరేషన్లో అంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీరు మ్యూజిక్ల మీద పాడగలరు, మ్యూజిక్ మీద పాడేటట్లుగా తాళం, శృతి, లయ అన్నీ మీరు క్రమబద్ధంగా మీరు నేర్చుకోవాలి అని. ఈ రీతిగా మరి ఆ రోజు కొరింథీకి వచ్చిన ఒక అన్య సేవకుడికి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సంఘంలో యూదులు చట్ట చెప్తున్నారు, గ్రీకులో టచ్ చెప్తున్నారు, నువ్వు వచ్చేదన్నా చెప్పయ్యా అంటే, ఏసే బొమ్మ పెట్టవయ్యా, శిలవ బొమ్మ పెట్టు, అగరబత్తులు పెట్టు, పూలు జల్లు, క్యాండిల్ పెట్టు, కథం. మళ్ళీ ఏం మొదలైంది చెప్పండి? విగ్రహారాధనే కదండి. శిలవకు మొక్కిన విగ్రహారాధనే కదా, అది విగ్రహమే కదా కదా. పైనున్న ఆకాశం అందనే కానీ, కిందున్న భూమి అందే కానీ, భూమి కిందున్న నీళ్ళ అందే కానీ ఏ రూపమునైనను మీరు చేయకూడదు, దానికి మొక్కకూడదు. చాలా క్లియర్గా ఉన్నది. ఆ రీతిగా సంఘములో ఉన్న దురాచారాలన్నింటినీ కూడా, క్రమమైన జీవితం ఉండేది కాదు. బల్లారాధన అనేలోగా లటక్కు నూరుకొచ్చి మోకాళ్ళు నొంగేటోడు. వాడు ముందు రాడు, పాటలు పాడాడు, స్తుతారాధన చెయ్యడు, వాక్యం వినడు. ఎప్పుడు వస్తాడు? బల్లారాధన 12ంటికి కదా అని 12ంటికి వచ్చి లటక్కన మోకాళ్ళొంగి రొట్టె, ద్రాక్ష. ఇంత సిద్ధపాటు లేకుండా ఎంత ప్రమాదం బల్లారాధన. అందే మీరు శాపగ్రస్తులు 11వ అధ్యాయం మొత్తం అదే రాస్తాడు. అందుకే మీరు అనేకులు రోగులై ఉన్నారు, శాపగ్రస్తులుగా ఉన్నారు అని. 12వ అధ్యాయంలో మీరు కేవలం విశ్వాసులుగా ఉంటే సరిపోదు, పరిశుద్ధాత్మ కృపావరాలు మీరు పొందుకోవాలి. బుద్ధివాక్యమనియు, జ్ఞానవాక్యమనియు, విశ్వాసమును వివేచన వరమనియు కదా. 12వ అధ్యాయం మొత్తం కూడా వివేచన వరాల గురించి ఉంటుంది. అక్కడ పరిశుద్ధాత్మ కృపావరాలు అంట. వివేచన అది కూడా కృపావరమే, విశ్వాసం కృపావరమే. భాషలు ఒకటే కాదండి, కృపావరాలు నానా విధమైన కృపావరాలు, 9 కృపావరాలు ఉంటాయి. ఈ కృపావరాలన్నీ కూడా ఇవే. ఒకటి బుద్ధివాక్యం, ఒకటి జ్ఞానవాక్యం. విజ్డమ్ ఈజ్ డిఫరెంట్, నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్. అందుకే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, వివేకము, ప్రవచనము, స్వస్థత అనే కృపావరములు, అద్భుతములు చెయ్యు కృపావరములు, భాషలు మాట్లాడే కృపావరము, భాషల యొక్క అర్థము చెప్పే కృపావరము, నానా విధమైన కృపావరాలు. ఇట్లా ప్రవచనాలు చెప్పడం, ఈ కృపావరాలు మీరు పొందాలి. మేడగదిలో ఆనాడు యేసుప్రభు శిష్యులతో పాటు 120 మంది ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు దిగొచ్చి ఒక్కొక్కరి మీదికి కృపణందించినట్లుగా. అది లేకపోతే విశ్వాసం ఉండదు. నూనె అని రాసుకుంటావు, యేసు రక్తం అని నమ్మలేవు. ఆ రొట్టె కదా అనుకుంటావు, ఇది యేసు ప్రభు శరీరం అని నమ్మలేవు. విశ్వాసం అనేది కృపావరం, కృపావరం. అది మనం పొందాలి. వివేచన అనేది కృపావరం. ఎదురువాడు చెప్పేది వాక్యానుసారమైందా కాదా, వివేచన కృపావరం, గ్రహింపు, దాన్ని మనం పొందాలి. కాబట్టి ఎప్పుడైతే కృపావరాలు ఇట్లా పొందుకున్నారో సంఘంలో మళ్ళీ ఇంకొక సమస్య ఏంటి, భాషలు మాట్లాడే కృపావరం మాత్రం అందరికి కనపడుతుంది, విశ్వాసం కనపడదుగా, వివేచన కనపడదుగా కదా. బుద్ధివాక్యం కనపడదు, జ్ఞానవాక్యం కనపడదు. అందరికి కనిపించేది ఏంటిది, భాషలు మాట్లాడే వరం మాత్రం అందరికి కనపడుతుంది. భాషలు మాట్లాడుతూ ఉండేలోగా సంఘంలో ఉన్న వాళ్ళందరూ అయ్యగారిని వదిలేసారు. ఎవడైతే భాషలు మాట్లాడుతూ ఉంటాడో అబ్బో ఈయన మీదనే దేవుని ఆత్మ ఉన్నదో, ఈయనే చాలా ఇంపార్టెంట్, ఆయన మాటలు వినడం, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని ఆయన్ని అడగడం. ఇక అయ్యగారిని సైడ్కి వేసారు. ఇప్పుడు ఎవరి మీద పడ్డారు, ఎవడి మీడికైతే పరిశుద్ధాత్మ వరం కుమ్మరించబడ్డదో, భాషలు మాట్లాడుతున్నాడు అంటే బయటికి కనిపించే వరము. కాబట్టి కనిపించే వరం మీద అంటే మనుషులు దేన్ని దృష్టిస్తున్నారు, మనిషి మీద ఆధారపడుతున్నారు. దేవుడి మీద ఆధారపడడం పక్కకి అయిపోయింది. అందుకే 13వ వచనంలో పౌలు గారు రాస్తారు, ఒరి నాయన కృపావరముల కంటే గొప్పది ప్రేమరా నాయన అని 13వ అధ్యాయం మొత్తం ఆయన ప్రేమల గురించి. దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మోగెడు కంచును గనగనలాడు కాలమునై ఉన్నాను. ఉత్తదే డొల్ల ఏమంటున్నాడు, డొల్ల. ప్రేమ లేకపోతే అది క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. కృపావరాల కంటే గొప్పవి క్రీస్తు ప్రేమ, అది లేకపోతే అన్నీ సున్నా. కాబట్టి బయటికి కనిపించే మనుషుల మీద మీరు ఆధారపడొద్దు. ఎంత సంఘ సంస్కరణ చేశాడండి
కదా. సంఘంలో ఉన్న దురాచారాలు ఎన్ని కరెక్ట్ చేసుకుంటా వీటన్నిటి కోసమే ఆయన మొదటి పత్రికను రాశాడు. మొదటి పత్రిక ఈ రీతిగా రాసి మరి 13వ అధ్యాయంలో ప్రేమను గురించి, 15వ అధ్యాయంలో అయితే పునరుత్థాన శక్తిని గురించి రాస్తాడు. 6వ వచనం, 15వ అధ్యాయం 6వ వచనంలో ఒకేసారి 500 మందికి పైగా యేసు ప్రభు కనిపించాడు. ఆయన చనిపోయి లేచిన తర్వాత ఆయన లేచిండని శిష్యులు అబద్ధాలు ఆడుతున్నాయా అని యూదులు చెప్పుకుంటే పౌలు అన్నాడు, అరే ఒక్కడు అబద్ధం ఆడతాడు, 2 అబద్ధం ఆడతారు, 12 మంది శిష్యులు అయితే అబద్ధం ఆడితే ఆడినరు అనుకుందాం, నీ మాటే సరి. కానీ ఏముందాడ వాక్యంలో 500కు ఎక్కువైనా ఇంతమంది అబద్ధం ఆడతారా? ఎట్ ఎ టైం ఉందాడా? ఎట్ ఎ టైం, ఒకే సమయంలో కూడుకొని ఒక మీటింగ్ జరుగుతుంది, ప్రార్థన కూడిక జరుగుతుంది. ఇంతమందికి ఆయన వచ్చాడు, కనపడ్డాడు, తనను తాను కనపరుచుకున్నాడు. ఆయన పునరుత్థానుడు, ఆయన సజీవుడు. ఇతరులు అనుకున్నట్టు కొద్దిమంది ఎగతాళి చేస్తాడు, ఏమయ్యా లేచిండుగా, మీ దేవుడు లేచిండేమోగా, ఏడుండు అంటారు కదా. సమాధానం నుంచి లేచిండుగా, ఏడుండు మరి, ఎడిపోయాడు, ఇప్పుడు కనపడ్డు, ఇప్పుడు లేడు, ఎగతాళి చేసా ఉండేటోళ్ళుగా. ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు పునరుత్థానం అయిన తర్వాత? 40 దినములు ఈ భూమి మీద మళ్ళా జీవించాడు. 40 దినాలు శిష్యుల్ని బలపరిచాడు, శిష్యులందరినీ కలిశాడు, అందరినీ తీసుకెళ్ళి ఆ కొండ మీద నుంచి అందరూ చూస్తూ ఉండగా ఆరోహణుడు అయిపోయాను. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగునుగాక. అది క్రీస్తునందు ప్రియులారా, ఆయన పునరుత్థాన శక్తిని గురించి బోధిస్తూ ఉన్నాడు. తర్వాత 16వ అధ్యాయం అంతా కూడా చర్చి అడ్మినిస్ట్రేషన్, సంఘం ఏ రీతిగా నడపబడాలి, సంఘంకి కానుకలు ఎట్లా ఇవ్వాలి, సేవకుని ఎలా పోషించాలి, సంఘ పెద్దల్ని ఎలా నియమించాలి అనేది చర్చి అడ్మినిస్ట్రేషన్, దాని యొక్క వ్యవస్థ, దాన్ని నడిపే వ్యవస్థ. అడ్మినిస్ట్రేషన్ తెలుగులో ఏమంటాం దాన్ని? చర్చి యొక్క మరి అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది ఈ రీతిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంతా కూడా ఆయన వివరిస్తాడు. మరి వీడికి అయిపోయిందిగా, కరెక్షన్ మొత్తం క్లోజ్ కదా, మొత్తం పర్ఫెక్ట్గా సెటిల్ అయింది కదా. అగైన్ రెండో పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఆయనది చెప్పేసి ఆ పత్రిక తీతు ద్వారా పంపించేస్తాడు. తీతు వాళ్ళకు పత్రికని ఇస్తాడు, సంఘంలో చదివి వినిపిస్తాడు, కొన్ని రోజులు వాళ్ళతో ఉంటాడు. సంఘ దురాచారాలు ఇవన్నీ రూపుమానుకొని సరి చేసుకోండి, ఇట్లా పౌలు గారు హెచ్చరించిగో లేఖ పంపాడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను కొన్ని రోజులు వాళ్ళతో ఉండి చదివి వినిపించి సంఘ క్రమం అంతా చేసి ఇంకా తీతు బయలుదేరి మళ్ళీ వచ్చేస్తాడు పౌలు గారి దగ్గరికి. తిమోతి, తీతు పౌలు యొక్క శిష్యులు, ఎప్పుడు ఆయన కుమారుల్లాగానే ఆయనతో ఉండేవాళ్ళు. ఆయన చివరి శ్వాస వరకు కూడా ఆయనతో ఉన్నారు. మళ్ళీ వచ్చి అయ్యా ఇగో ఇట్లా మేము ఇచ్చినాం, మీరు ఇచ్చిన లేఖ అంతా చదివిచ్చిన, సంఘం పర్వాలేదు, ఇప్పుడు అంతా కూడా చక్కగా ఇదైపోయింది, అది మంచి వర్తమానం చెప్తాడు. కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళా పాత దురాచారాలు మొదలవుతాయి. ఏమని? పౌలేవాడా చెప్పడానికి? ఏం మొదలు పెట్టారు ఈసారి బోధ? పౌలు ఇలా హెచ్చరించాడు అన్నందుకు ఇప్పుడు తప్పు వచ్చింది. అప్పుడు బైబిల్ లేదు కదా, అప్పటికి ఇంకా బైబిల్ లేదు. సేవకుడు నోరు తెరిచి ఏది ప్రసంగిస్తే అదే ప్రసంగం. ఆ ప్రసంగానికి రుజువు చూసుకోవడానికి రెఫరెన్స్ లేదు. పౌలేవాడా చెప్పడానికి? ఆయన యేసు ప్రభుతో పాటు నడిచినవాడా? యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు నడిచిన వాళ్ళు 12 మంది శిష్యులు ఆడున్నారు. ఆ శిష్యులు ఏమన్నా చెప్తే చెప్తాం, కానీ పౌలుకి యేసయ్య తెలుసా? యేసయ్యతో నడిచాడా? యేసయ్యతో తిరిగాడా? యేసయ్యతో ఉన్నాడా? పెద్ద ఈయనట, అపోస్తలుడట, ఇక ఈయన బోధ చేస్తే మేము వినాలట. ఎవడు పౌలేవాడా? పౌలు మాట మేమేం తినేది? సంఘంలో కొద్దిమంది తిరుగుబాటు, కొద్దిమంది ముదురులు ఉంటారు. ముదురు బెండకాయలు అని ఉంటాయి కదా, కొన్ని భయంకరమైన ముదురులు ఉంటారు. అట్లా సాధుగారు చెప్తే మేము వింటాం, సంజయరావు గారు చెప్తే మేము వింటాం, నిన్న కాక మొన్న వచ్చిన బచ్చగాడికి నువ్వు చెప్తే ఏందా మేము వినేది. ఇట్లా కూడా ఉంటారు, ఉండరని కాదు. అట్లా కొందరు మనసులో ఉంటాయి, కొందరు బయటపడతారు, కొందరు అటుగా ఉంటారు. ఏమైందో చూద్దాం, ఇటైతే ఇటు పడదాం, అటైతే అడు పడదాం, అవసరమైతే వీళ్ళకు మాట్లాడదాం, అవసరమైతే వాళ్ళకు మాట్లాడదాం.
మన దగ్గర నుంచి విడిపోయిన బ్యాచ్లన్నీ అవే కదా, అట్లా ఆ రకంగా పోయినాయే కదా. మేము ఎన్నడూ చింతించలే, ఎందుకంటే దేవుడు మనకు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు అని నమ్మే వాళ్ళం మేము. ఒకరి ద్వారా మనకు ఆయాసం అనుకుంటే దేవుడే దాన్ని దూరము చేస్తాడు. కానీ నీ కన్ను నిన్ను ఏం చేస్తే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల కన్ను బీకి అవతల పడే అన్నాడు. ఒక్క కన్ను పర్లే, బతకడానికి చూడడానికి సరిపోద్ది. 2 కన్నులుండి కూడా శరీరం అంతా నరకంలో పడి నశించుట కంటే నిన్ను అభ్యంతరపరిచిన, అట్లా శిలువ సహవాసంలో చాలా పెరికేయాల్సి వచ్చింది. కానీ దేవుని సన్నిధి ఆదివారం అని తెలిసి కూడా దేవుని సన్నిధికి రాకపోతే, మరి హెచ్చరించకపోతే, నేను చేయకపోతే ఎవరు చెప్పాలి నీకు? ఇంకెవరు చెప్పాలి? సరిపోయిన సాధు గారు చెప్తాడా? సరిపోయిన సంజయరావు గారు చెప్తాడా? ప్రస్తుతం నడిపించు, మేమే చెప్పాలి, అది మా బాధ్యత. పౌలు యొక్క హెచ్చరిక లోబడి సంఘము చేత సరి చేసుకున్నట్టుగా ఈనాడు శిలువ సహవాసంలోని గ్రామాలు, కుటుంబాలు వారి జీవితాన్ని సరి చేసుకున్నట గొప్ప ధన్యత. అతి భాగ్యం తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య మనందరికి అనుగ్రహించునుగాక. రండి అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.